మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రపంచంలో కోట్లాది మంది మనుషులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చేది వారి పేరే కదా. ఆ పేరులోని మొదటి అక్షరానికి మన తలరాతను మార్చే శక్తి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపదంగా చెప్తుంది. మరి మీ పేరు ఇంగ్లీషు అక్షరమాలలోని ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అవుతుందా? సురేష్, సునీత, సాయి, సందీప్, సౌజన్య, సత్యనారాయణ ఇలా మీ పేరుతో మొదట ఎస్ ఉంటే మాత్రం మీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు అని గుర్తుంచుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, రోజులు మారుతూ ఉంటాయి. అలాగే మన గ్రహస్థితులు కూడా మారుతూ ఉంటాయి. గడిచిన కాలం మనకు ఎన్నో పాఠాలు నేర్పి ఉండవచ్చు, కష్ట సుఖాలను రుచి చూపించి ఉండవచ్చు. కానీ రాబోయే 2026వ సంవత్సరం మీ జీవితంలో ఎలాంటి వెలుగులు నింపబోతోంది? అసలు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదా? మీ జాతక చక్రం ఏం చెప్తోంది అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనిషి అన్నాక భవిష్యత్తు గురించి ఆశ ఉండటం సహజం. ఆ ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం 2026లో ఎలా ఉండబోతోంది? ఆర్థికంగా మీరు ఎలాంటి విజయాలు సాధిస్తారు? కుటుంబ పరంగా ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి అనే విషయాలను చాలా లోతుగా కూలంకషంగా విశ్లేషించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న విన్నపమండి. మన సనాతన ధర్మంలో దైవనామ స్మరణకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఏదైనా మంచి విషయం తెలుసుకునే ముందు లేదా మంచి పని మొదలుపెట్టే ముందు భగవంతుని తలుచుకోవటం మన సాంప్రదాయం. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా శ్రీరాముని అనుగ్రహం కోరుకునేవారు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. తద్వారా వారు కూడా మన భవిష్యత్తును తెలుసుకోగలుగుతూ ఉంటారు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. రామనామం రాయటం వల్ల మనసులోని భయాలు తొలగిపోయి ఒక రకమైన సానుకూల శక్తి మీలో కలుగుతుంది. ఆ దైవానుగ్రహం మీతో ఉంటే 2026లోనే కాదు, ఎప్పటికీ మీకు విజయమే దక్కుతుంది. కాబట్టి ఒక్క నిమిషం వెచ్చించి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఇక అసలు విషయానికి వస్తే, ఆంగ్ల అక్షరమాలలో ఎస్ అనేది 19వ అక్షరం. సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసినా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినా ఈ అక్షరానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో వారికి 2026వ సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా మారబోతుందని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఈ అక్షరం కలిగిన వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ 2026లో ఈ నాయకత్వ లక్షణాలే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చబోతూ ఉన్నాయి. మొదటిగా చెప్పుకోవలసిన విషయం మీ నిజాయితీ. ఎస్ అక్షరంతో పేరు ఉన్నవారు ఎప్పుడూ సత్యాన్ని నమ్ముతూ ఉంటారు. అబద్ధం చెప్పడం కానీ, ఇతరులను మోసం చేయటం కానీ మీకు అస్సలు నచ్చదు. 2026లో కూడా ఇదే నిజాయితీ మీకు శ్రీరామ రక్షగా నిలవబోతోంది. ఈ కాలంలో చాలామంది అడ్డదారుల్లో పైకి రావాలని చూస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం కష్టపడి నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే ఈ ఏడాది సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతూ ఉంటాయి. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు ఉన్నా మీ నిజాయితీ ముందు వారు తలవంచక తప్పదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరూ మీలా ఉండరు కదా. 2026లో కొంతమంది మిమ్మల్ని మాటలతో మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మరియు వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవటం చాలా మంచిది. ఇక మీ బలహీనత గురించి మాట్లాడుకుంటే అది మీ కోపం. అవును, ఎస్ అక్షరం వారిలో ఉండే ప్రధానమైన సమస్య కోపం. మీకు కోపం వస్తే ఆ సమయంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. ఆ క్షణంలో మీ తెలివిని కోల్పోయి నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తారు.
దీనివల్ల 2026లో కొన్ని అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషికి కోపమే పెద్ద శత్రువు. ఆ కోపం వల్ల ఎంతోమంది తమ ఆత్మీయులను దూరం చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ కోపంతో ఇప్పటి వరకు చాలామందిని దూరం చేసుకుని ఉండవచ్చు. కానీ 2026లో అలా జరగకూడదు. అంటే మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది కూడా. కానీ ఆ కాసేపట్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎదుటివారి మనసు నొచ్చుకుంటుంది. వారు మీతో ఎందుకు స్నేహం చేశామా అని బాధపడే పరిస్థితిని తీసుకురాకండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మరియు ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. గొడవ జరిగినప్పుడు దాన్ని అక్కడితో వదిలివేయటం లేదా ఆ ప్రదేశం నుండి పక్కకు వెళ్ళిపోవటం అలవాటు చేసుకోండి. అంతేగాని వాదనకు దిగితే అది పెద్దదై మీకే నష్టం కలిగించవచ్చు. కానీ మీలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే మీరు మనసులో ఏది దాచుకోరు. ఉన్నది ఉన్నట్లు మొహం మీదే చెప్పేస్తారు. దీన్నే బోలాతనం అంటారు. ఈ లక్షణం వల్ల కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని కోపిష్టి వాళ్ళు అని అనుకోవచ్చు. కానీ నిజానికి మీ మనసు వెన్నలాంటిది. ఎవరికైనా కష్టం వస్తే చలించిపోయే గుణం మీది. 2026లో మీరు చేసే కొన్ని దానధర్మాలు లేదా మీరు చేసే సహాయం మీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. మీ వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి మీరు అంతగా ఇష్టపడకపోవచ్చు. కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో మాత్రం మీరు ఎప్పుడూ ముందుంటూ ఉంటారు. ఈ సేవా గుణమే ఈ 2026లో మీకు వచ్చే గండాలను తొలగించేస్తుంది. ఇక మీ తెలివితేటల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు బహుముఖ ప్రజ్ఞావంతులు. ఒకే సమయంలో కళ్ళు, చెవులు, ముక్కు, మెదడు అన్నీ ఉపయోగించి పరిస్థితులను అంచనా వేయగలరు. మీరు ఒక చోట కూర్చున్నా మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో మొత్తం గమనిస్తూనే ఉంటారు. మీరు అంతర్ముఖులు కాబట్టి బయటికి ఎక్కువగా మాట్లాడకపోయినా లోపల మాత్రం చాలా లోతుగా విశ్లేషిస్తూ ఉంటారు. 2026లో మీ వృత్తి లేదా వ్యాపారంలో ఈ తెలివితేటలు మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. లాభ నష్టాలను సరిగ్గా అంచనా వేయటంలో మీ తర్వాతే ఎవరైనా. ఏదైనా పని మొదలుపెట్టే ముందు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్వీకరిస్తారు. గుడ్డిగా ఏ పని చెయ్యరు. ఈ లక్షణం వల్ల 2026లో మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ ఏడాది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మీకు ఉన్న ఏకాగ్రత మరియు పట్టుదల ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. కెరియర్ పరంగా చూస్తే ఎస్ అక్షరం వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. నలుగురిని నడిపించే సత్తా మీకు ఉంది. 2026లో ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం బలంగా ఉంది. మీరు సామాన్యంగా ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడూ ముందంజలో ఉండాలని, 10 మందిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపిస్తూ ఉంటారు. యజమానికి నమ్మకస్తులుగా ఉంటారు. మీరు ఎంచుకున్న రంగం ఏదైనా సరే అందులో మీకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ఉంటారు. మీ పనితీరు మిగిలిన వారి కంటే భిన్నంగా కొత్తగా ఉంటుంది. రొటీన్గా పనిచేయటం మీకు నచ్చదు. రాత్రింబవళ్ళు కష్టపడి అయినా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోరు. ఈ మొండి పట్టుదలే ఈ 2026లో మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో కూడా మీరు అంతే శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి వల్ల విశ్రాంతి లేకుండా గడపటం మంచిది కాదు. పని ఎంత ముఖ్యమో శరీరానికి విశ్రాంతి కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోండి. మీరు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటారు. కానీ 2026లో చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చూసుకోవాలి. ప్రేమ మరియు బంధాల విషయానికి వస్తే మీరు చాలా సీనియర్గా ఉంటారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే మాత్రం అస్సలు క్షమించరు. వారిని మీ జీవితంలో నుంచి శాశ్వతంగా దూరం పెడుతూ ఉంటారు. ఈ 2026లో మీ ప్రేమ జీవితం కొంచెం ఒడిదుడుకులతో సాగవచ్చు. ఎందుకంటే మీ మొండితనం మరియు కోపం వల్ల భాగస్వామితో చిన్న గొడవలు రావచ్చు. మీరు మీ భాగస్వామిపై చూపించే ప్రేమలో నిజాయితీగా ఉంటుంది, కానీ దాన్ని వ్యక్తపరిచే విధానంలోనే తేడా ఉంటుంది. మీరు మీ భావాలను బయటకు చెప్పుకోలేరు. దీనివల్ల ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది.
కాబట్టి 2026లో మీ మనసులోని మాటను మీ ఆత్మీయులతో పంచుకోవడానికి ప్రయత్నించండి. నాకేంటి, నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకోకండి. బంధాలు నిలబడాలంటే కొంచెం తగ్గాల్సి ఉంటుంది. మీది అనుకున్న వ్యక్తిని లేదా వస్తువును ఇతరులతో పంచుకోవడానికి మీరు అస్సలు ఇష్టపడరు. ఇది ఒక రకంగా ప్రాసెసివ్నెస్. ప్రేమలో ఇది ఉండటం సహజమే, కానీ అది అతిగా మారితే ఇబ్బంది తప్పదు. అలాగే కుటుంబం పట్ల కూడా మీరు చాలా బాధ్యతగా ఉంటారు. 2026లో మీ కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం కూడా ఉంది. అయినా సరే మీరు వెనుకడుగు వేయరు. కుటుంబ సభ్యులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటారు. అవసరమైతే మీ సంతోషాలను త్యాగం చేసి అయినా సరే వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. మీ వల్ల ఇతరులు బాధపడకూడదు అని మీరు బలంగా కోరుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే నిశ్శబ్దంగా వారి జీవితం నుండి పక్కకు తప్పుకుంటారే తప్ప వారిని ఇబ్బంది పెట్టరు. ఇది మీ గొప్పతనం. మీ స్నేహితుల విషయంలో కూడా మీరు ఇలాగే ఉంటారు. మీతో స్నేహం చేసేవారు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే స్నేహితులకు కష్టం వస్తే ఆదుకునే గుణం మీలో ఉంది. కానీ 2026లో కొత్త పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ మీలా మంచి మనసుతో ఉండకపోవచ్చు. పైకి నవ్వుతూ లోపల కుట్రలు పన్నేవారు కూడా ఉంటారు. వారిని మీరే పసిగట్టాలి. మీకున్న ఆరో ప్రాణంతో వారిని దూరం పెట్టాలి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఎస్ అక్షరం ఉన్నవారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మీ ముఖ వర్చస్సు, మీ మాట తీరు 10 మందిని ఆకట్టుకుంటుంది. 2026లో ఈ ఆకర్షణ మరింత పెరుగుతుంది. సమాజంలో మీకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీదే పైచేయిగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ విజయాలన్నీ మీ కష్టం మరియు నిజాయితీ మీద ఆధారపడి ఉంటాయి. అడ్డదారుల్లో వెళ్తే మాత్రం ఫలితాలు వేరేలాగా ఉంటాయి. లాభ నష్టాలను బేరేజు వేసుకోకుండా మీరు ఏ పని చేయరు. ఇది వ్యాపారానికి మంచిదే, కానీ బంధాల విషయంలో మాత్రం ఇలా లాభ నష్టాలు చూడకండి. ఆర్థికంగా 2026 మీకు బాగుంటుంది. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది. మీరు కష్టజీవులు కాబట్టి డబ్బు సంపాదనలో మీకు తిరగనేదే ఉండదు. అయితే ఖర్చుల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. మీ భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు. రేపు ఎలా ఉంటుందో, ఏమవుతుందో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. 2026లో ఈ ఆందోళన తగ్గించుకోండి. ఎందుకంటే మీరు ఎంత ఆందోళన చెందినా జరగాల్సింది జరుగుతుంది. కాబట్టి అనవసరమైన టెన్షన్లు పెట్టుకోకుండా వర్తమానంలో జీవించటం నేర్చుకోండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలరు. 2026లో కూడా కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు, కానీ వాటన్నిటినీ మీరు మీ తెలివితేటలతో ధైర్యంతో అధిగమిస్తారు. చివరిగా చెప్పాలంటే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026 అనేది మిశ్రమ ఫలితాలను ఇచ్చే సంవత్సరం అయినప్పటికీ మీ వ్యక్తిత్వము, మీ పట్టుదల మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి. మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో కలుపుగోలుగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ పోతే మీకు తిరగనేదే ఉండదు. ముఖ్యంగా దైవభక్తిని అలవరుచుకోండి. రోజు కాసేపు దైవ ధ్యానం చేయటం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపం తగ్గుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి 2026లో మీకు అనేక అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కాలం ఎవరి కోసమూ ఆగదు అనే విషయము మీకు బాగా తెలుసు. అందుకే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీదే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటే లేదా మీ అనుభవానికి సరిపోలితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు, ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ఉన్నవారికి షేర్ చేయండి. అది వారికి ఎంతో ఉపయోగపడవచ్చు. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.